సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, అదేవిధంగా వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలు కూడా పోవాలంటే ఏ నామాన్ని స్మరించుకుంటే బాగుంటుంది అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామం చూసుకున్నట్లయితే చిన్మయి వరకు చెప్పుకున్నాం నిన్నటి సహస్రనామాల్లో. ఇవాళ పరమానంద అనేటువంటి నామం, అంటే పరమ ఆనంద, సర్వోత్తమమైనటువంటి ఆనంద స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. మరి దీన్ని ఈ నామాన్ని కనుక ఓం పరమానందాయై నమః అని చెప్పి అనుకున్నాం అనుకుంటే ఏమవుతుందని మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకు? ఆ నామంతో కూడి ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని మీరు జపం చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఇంటి బిల్డింగ్ మీదకి వెళ్ళాం, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు యొక్క కిరణాలు తీవ్రంగా వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి వేడి వస్తుంది. అలా కాకుండా ఒక రూమ్లోకి వెళ్ళాం. ఆ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఏసీ వేసి పెట్టారు, చల్లగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఉండే వాతావరణం మన మీద ప్రభావం ఎలా చూపిస్తుందో ఒక మంత్రం ఓం పరమానందాయై నమః అనే మంత్రం చేశారు. పరమ ఆనందాన్ని ఇచ్చేది అమ్మవారు, ఆ అమ్మవారికి నమస్కారం అని మీరు మంత్రం చేస్తున్నారు, ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మవారు అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు అవి ఇచ్చేది ఏమిటి? మీరు ఏ నామంతో చేస్తున్నారు? పరమానందాయై నమః అని చేస్తున్నారు. ఓం పరమానందాయ నమః అంటే ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఎవరికైనా లేదనుకుంటే ఇచ్చేయండి, ఆనందం లేదనుకుంటే. అలాగే ఇంట్లో కూడా వాస్తులో తూర్పు ఈశాన్యం కనుక పాడైతే మనిషికి హ్యాపీనెస్ ఉండదు, హ్యాపీ మూమెంట్స్ అంటారు. తూర్పు ఈశాన్యం ఏదైనా పాడైతే కూడా చెక్ చేసుకోండి, ఈ నామం చేసుకోండి. ఇంట్లో ఉండే తూర్పు ఈశాన్యం పాడైంది కూడా సెట్ అవుతుంది. అదేవిధంగా విజ్ఞాన ఘన రూపిణి అంటే ఏమిటట అమ్మవారు? విజ్ఞాన ఘన రూపిణి ఇత్యాది రూపములైనటువంటి ఎన్నో విజ్ఞానాలు ఉంటాయి. ఆ ఘనం అంటే అన్ని ఎన్నో శాస్త్రాలు, అంటే శాస్త్రాలు, అనుభవ జ్ఞానము, అదేవిధంగా శ్రవణ జ్ఞానము మొదలైనటువంటి అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ ఉన్నటువంటి విజ్ఞానం ఘన రూపిణి. ఇప్పుడు చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే నేను పలానా విద్య నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే పలానా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎందుకో సరైన మాస్టర్ దొరకట్లేదండి, లేకపోతే వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి, లేకపోతే వాళ్ళు చక్కగా చెప్పినా నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ నామం చేయాలి. ఓం విజ్ఞాన ఘనరూపిణి అంటే అన్ని విద్యలకు ఆవిడే. ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా ఏ విద్య మనకి రాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి అనుగ్రహంతో మనకు వస్తుంది. అనుగ్రహాన్ని మనం గుర్తించాలి. ఎవరికైనా లోపం ఉన్నట్లయితే ఓం విజ్ఞాన ఘనరూపిణి. అదేవిధంగా మనకి విజ్ఞానం రావాలన్నా, లేకపోతే సహజంగా ఇంట్లో పిల్లలు చదవాలన్నా వాస్తుపరంగా పడమర నైరుతి దిశ గనక బాగున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా రాణిస్తారు. ఆ పడమర నైరుతి దోషం లేకుండా చూసుకోండి. ఈ నామం ద్వారా కూడా పడమర నైరుతి ఏదైనా దోషం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే ధ్యాన ధ్యాత్యు ధ్యేయ రూప. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అంటే ధ్యానక్రియ, దాతృ, ధ్యానక్రియ, ధ్యాతృక్రియ, అదేవిధంగా ధ్యేయ, ఇవేవైతే ఉన్నాయో అంటే ధ్యానము చేయువాడు, ధ్యానం చేయించువాడు, చేసేటువంటి వస్తువు, ఈ మూడు కూడా అమ్మవారే. ఇది అమ్మవారు కాదు, ఇది అమ్మవారం లేదు. అంటే ఉదాహరణ మనం జపం చేస్తున్నాం, మనం చేసే మంత్రము, మనతో చేయించేటువంటిది అంతా కూడా అమ్మవారే. ఒక యజ్ఞం చేస్తున్నాము, మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది, యజ్ఞము చేయువాడు, చేయించేవాడు, యజ్ఞ ఏదైతే ఇది ఉందో అది కూడా నేనే అని చెప్తూ ఉంటాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఇంకొకటి అనేటువంటి లేదు, ఇక్కడ ఒకటే ఉంది. మనకి శాస్త్రాల్లో కూడా, వేదంలో కూడా ఏం చెప్తుంటారంటే
రెండవది ఉంది అని చెప్పి నీకు అనుమానం కలిగినప్పుడే నీకు భయం ఏర్పడుతుంటుందట. అంతా ఒకటే, ఒకే శక్తి ఇన్ని రకాలుగా మారింది అని చెప్పి మీకు ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అక్కడి నుంచి మీ లైఫ్ అనేటువంటిది మారుతుంది. శ్రీమాత్రే నమః.